ఫైనల్లీ మీకు ఇంత అప్రిషియేషన్ రావడం అంటే సినిమా కమర్షియల్గా హిట్ అవ్వడం అనేది కొన్ని సినిమాలు జరుగుతూ ఉంటుంది, అది ఓకే. కానీ మీకు ప్రత్యేకంగా ఇంత అప్రిషియేషన్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది? సార్ అప్రిసియేషన్ మనకు ముందు నుంచి వచ్చింది సార్. కమర్షియల్ సక్సెస్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఓకే. మానస, అంటే మీరు చూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే మీరు అంటే కొంతమంది పెద్ద హీరోల పక్కన కూడా నటించే అవకాశం వచ్చి మిస్ అయ్యి మళ్ళీ ఈ సినిమాలో ల్యాండ్ అవ్వడం, అట్లా ఈ సినిమా లాంటి ఒక సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఇంత అప్రిషియేషన్ రావడం తర్వాత మీ రియాక్షన్ చెప్పండి. అంటే ఇది చేసేటప్పుడు చాలా గాంత్రు అయి ఉంటారు మీరు, ఎస్ సార్, అది చెప్పండి. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ జెన్యున్లీ ఫీల్ లైక్ కపుల్ ఫ్రెండ్లీ ఫీవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా చేంజ్ అయిపోతుంది ద వే ఇన్ విచ్ థింగ్స్ ఆర్ రన్నింగ్. ఐ థింక్ నాలో ఉన్న ఎనర్జీ, నా చుట్టుపక్కల చూస్తున్న వర్డ్స్, మెసేజెస్, జస్ట్ మూవ్మెంట్ కదా, ఐ ఫీల్ లైక్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. అండ్ ఒకప్పుడు అనిపించిన ఇదేంటి ఇంత మెల్లగా వెళ్తుంది, వాట్స్ హ్యాపెనింగ్ అనే క్వశ్చన్స్ చాలా వరకు డిజాల్వ్ అయిపోయాయి. అండ్ ఐమ్ జస్ట్ వెరీ ఫోకస్డ్ అండ్ ఎక్సైటెడ్ అండి. మంచి స్టోరీస్ చెప్పాలి, వెరీ డిటర్మిన్డ్. ధీరజ్ గారు, అంటే ఈ సినిమా చూసినప్పుడు మీ ఫస్ట్ అంటే హోప్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు రియాలిటీ ఈ అంటే ఫస్ట్ మీరు అనుకున్నది ఎలాంటి విజయం వస్తుందని ఎంతవరకు నమ్మారు, అది ఇప్పుడు రియాలిటీలో రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యానండి. శివ క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయ్యాను. అంటే నేను కూడా లైఫ్లో కెరియర్లో ఏదో స్ట్రగుల్ ఫేస్ చేసే వచ్చాను. సో దాని తర్వాత లవ్ స్టోరీ, నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. సో ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ చాలా తగ్గిపోయాయి. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా అనిపించింది. ఇది డెఫినెట్లీ థియేటర్కి తీసుకొని రావాలని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వచ్చాను. రెవెన్యూస్ సక్సెస్ అనేది అంటే రెవెన్యూ అనేది ఇంకా సక్సెస్ని ఫాలో అవుద్ది. సినిమా అంటే బేబీ లాంటి పెద్ద సక్సెస్లో కూడా నేను పార్ట్. సో రెవెన్యూస్ గురించి ఆలోచించలేదు. బట్ సౌండ్ మాత్రం అంత రేంజ్లో తీసుకెళ్లాలని గట్టిగా నమ్మాను. అదే బిలీవ్ చేసి ముందుకు అడిగేశాను. నాకు నిన్న మొన్న కూడా ప్రభాస్ గారి కెరియర్లో వర్షం సినిమా చాలా పెద్ద హిట్. సో నిన్న ప్రభాస్ గారే వర్షంతో అంటే లవ్ స్టోరీ అనే పాయింట్ మీద కంపేర్ చేశారు. ఇవాళ మార్నింగ్ కూడా మూర్తి గారు గీతాంజలి సినిమాతో కంపేర్ చేశారు. నిన్న వేరే వాళ్ళు కూడా చాలా లవ్ స్టోరీస్తో కంపేర్ చేసి చెప్తున్నారు. కానీ నిజంగా సక్సెస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, ముఖ్యంగా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. జంజీ లవ్ స్టోరీస్ అవన్నీ ఇప్పుడున్న జనరేషన్ జంజీ లవ్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటే ఇంత ఫీల్ గుడ్ సినిమా తీయడం అనేది. జెన్జీలు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారండి, తెలుగు సినిమాలు చూడడం మానేశారు. ఓటీటీల్లో, నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూస్తున్నారండి. ముందు వాళ్ళు థియేటర్కి వస్తే ఓ జెన్జీ లవ్ స్టోరీలు చేద్దామండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు ఈ సినిమా కథ అంటే మీరు ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్లో ఇంటర్వ్యూల్లో ఏది మాట్లాడలేకపోయారు, యూ కుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. ఇక్కడ ఇప్పుడు మాట్లాడచ్చు కాబట్టి డైరెక్టరు ఈ కథ చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ ఇంత హెవీనెస్, ఆ క్యారెక్టరు నువ్వు చేయాల్సి ఉన్నప్పుడు అసలు హౌ డిడ్ యూ కన్సీవ్ యువర్ సెల్ఫ్? ఆ క్యారెక్టర్లో నువ్వు ఎట్లా ఊహించుకోగలిగావు? సార్ ఫైనల్గా ఇప్పుడు మరి చెప్పొచ్చు, లాస్ట్ టైటిల్ కార్డ్ లాస్ట్కి ఒక టైటిల్ కార్డ్ వేసాం కదా సార్, ఎవరు కనెక్ట్ అవ్వరు సార్ దానికి? అందరం అందరం అంటే గుడ్ బైస్ అనేవి మన లైఫ్లో చాలా కామన్ సార్. ఏ మనిషి కనెక్ట్ అవ్వడు సార్. మనందరం మనుషుల్ని కోల్పోతాం, ఏదో పాయింట్లో కోల్పోతాం. అండ్ బేసిక్గా రేపేంటో నిజంగా మనకు తెలియదు సార్. ఈరోజే మన చేతిలో ఉంది. మనం ప్రేమించిన మనుషులకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఐ లవ్ యూలు చెప్పండి, థ్యాంక్ యూలు చెప్పండి, ముద్దులు పెట్టేసుకోండి, హక్ చేసుకోండి. ఎందుకంటే రేపు నిజంగా మన చేతిలో లేదు. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ విత్ కేర్ అనేది లాస్ట్ కోట్. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అది ఎవరు కనెక్ట్ అవ్వని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి? యా, సో ఐ ఫీల్ లైక్ దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అండ్ అంతే సార్. అంటే కాదు, గట్ ఫీలింగ్ రావాలి కదా. ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ నేను పండించగలను 100% అన్న ఒక గట్ ఫీలింగ్ అసలు ఏ పాయింట్లో నువ్వు గెయిన్ చేయగలిగావు? సినిమా చూసే అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ది సెకండ్ హాఫ్ ఇస్ టోటల్
ఎంత వాలటైల్గా ఉందంటే యు ఆర్ సింకింగ్ సినిమాలో నీ క్యారెక్టర్ ఇన్ ది సెన్స్, బట్ యు పెర్ఫార్మ్ సో వెల్. థ్యాంక్ యూ సార్. ఆ గట్ ఫీలింగ్ ఎలాగ అసలు జనరేట్ అయింది? డైరెక్టర్ చెప్పగానే అయ్యి బాబు ఇది ఎక్కడ గొడవ, అయ్యా బాబు హీరోయిన్ చచ్చిపోద్ది అంటున్నావు, లిప్ లాక్లు గట్ట అన్న ఫీలింగ్ రాకుండా వాట్ ఈస్ రియల్లీ గివిన్ యూ దట్ గట్ అన్నది నాకు అదే సార్, డెఫినెట్గా సినిమాలో కోర్ పాయింటే ప్రీ రిలీజ్ రివీల్ చేయిందే. బేసిక్గా గుడ్ బైస్ అనేదే సార్ మెయిన్ నాకు ఇన్స్పిరేషన్ ఈ సినిమా. నాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారనేది నాకు కాన్ఫిడెన్స్. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ అంటారా, ఐ రియలీ వాంట్ బీ హంబుల్ అబౌట్ దిస్, బట్ ఆ గట్ ఫీలింగ్ నాకు 15 years నుంచి ఉంది సార్. గట్ ఫీలింగ్ ఏ రోజు పోలేదు, కాన్ఫిడెన్స్ ఏ రోజు పోలేదు, ఎప్పుడు డిప్ అవ్వలేదు. లేకపోతే చాలా నేర్చుకున్నాను సార్, చాలా నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. ఫెంటాస్టిక్. అది మన ధీరజ్ గారిని అడగాలి. ఈ టజల్ విత్ సెన్సార్ ఏముంది ఏకి అందులో, అసలు నాకైతే అర్థం కాలేదు. అదే సార్ మా బాధ కూడా, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి. డైరెక్ట్గా ఏమైనా ప్రైమ్ మినిస్టర్ గారు కాంటాక్ట్ అవ్వగలిగే స్కోప్ ఏమైనా ఉంటే చెప్పండి, వెళ్ళి మాట్లాడుతా. అంటే కాదు, మీరు ఎందుకు ఆర్గ్యూ చేయలేపారు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫర్ గివింగ్ యూ చేయాల్సింది కూడా ఎవరితోనో తెలియట్లేదు సార్. అంటే ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ రూల్ బుక్ ఉంది. సో నేను వాళ్ళని అసలు తప్పు పట్టలేను. సో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. వాళ్ళు మన కోసమే అక్కడ ఉన్నారు. అది ఇంకెవరితోనో మాట్లాడాలి సార్. అది ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. నేను చాలా లాస్ట్ టైం ఇక్కడే ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కూడా టైటిల్స్ రిజిస్ట్రేషన్ గురించి మీడియా సైడ్ నుంచి వచ్చిన సజెషనే నేను నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను వాళ్ళని కలవడం జరిగింది. చెప్పాను, మీరు ముందే టైటిల్ రిజిస్ట్రేషన్ మేము ఎలా ఛాంబర్లో చేసుకుంటామో టైటిల్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేసేయండి, లేదా మాకు ఇది ఇబ్బంది అవుతుంది ప్రాబ్లము అంటే అసలు ఆ స్లాట్ లేదు మన దగ్గర అన్నారు. లేదు, ఇది ఒక సజెషన్గా తీసుకొని ఫర్దర్గా అయినా చెయ్యండి అనేది చెప్పాను. ఎందుకంటే నిజంగా సినిమాలో ఆ కాన్షియస్నెస్ మాకు ఉంది సార్. అంటే వల్గారిటీలో వెళ్ళినా, ఏదైనా బూత్ మాట్లాడినా, ఏదో బూత్ చూపించినా, టూ మచ్ ఆఫ్ రొమాన్స్ చూపించిన జనాలు రారు అనేది మాకు తెలుసు. అది కాన్షియస్గా మైండ్లో పెట్టుకొనే మేము సినిమాలు చేస్తున్నాం. బట్ ఇప్పుడు లవ్ అనేది చూపించినప్పుడు ఒక చిన్న ముద్ద అయితే ఉంటుంది ఇవాళ జనరేషన్లో. సో కథ పరంగా తీసిన విధానంలో మేము ఎక్కడ తప్పు చేయలేదు. జస్ట్ టైటిల్ దగ్గర పర్సెప్షన్ వాళ్ళది వేరే ఉండింది, మాది వేరే ఉండింది. మేము అంత బూత్ అయినా అనుకోవట్లేదు కపుల్ ఫ్రెండ్లీ అని. బట్ వాళ్ళకి వేరే నామ్స్ ప్రకారం వాళ్ళకి వేరేలాగా అనిపించింది. అది దీనికి సొల్యూషన్ ఏంటి మాకు తెలియదు. చాలామంది మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా మెయిల్స్ పెట్టారు మా కోసం, మాకు సపోర్ట్ చేస్తూ మీరు ఇప్పటికైనా రివైవ్ చేసి ఇమీడియట్గా ఏ సర్టిఫికేట్ తీసేసి యూబీఐ ఇవ్వండి అని మెయిల్స్ పెట్టారు. కానీ అది ఎవరితో మాట్లాడాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఇచ్చేయాలి అంటే వీఆర్ ఫిలిం మేకర్స్. మనం ఇప్పుడు వెళ్ళి ధర్నాలు చేయలేం కదా సార్. మనం రిక్వెస్టే చేసుకోగలుగుతాం. సో ఈ సినిమా మాకు ఒక 2 వారాలు 3 వారాలు రన్ తర్వాత మాకు అయిపోద్ది. బట్ ఈ ప్రాబ్లం ఇంకో సినిమాకి వస్తూనే ఉంటుంది. మరి మీరు దిల్ రాజు గారిని అప్రోచ్ అవ్వలేదా, బింగ్ ది ఎఫ్డిసి చైర్మన్ ఇలాగ ఇండస్ట్రీ పర్సన్గా? అంటే అది సెంట్రల్ బోర్డు అని అన్నారు సార్. అది అడిగాను సార్. అడిగితే ఇక్కడ కాదు, బాంబేలో నుంచి వచ్చినప్పుడు మేమేం చేస్తాం అన్నారు సార్. ఓకే ఓకే. అది అందుకే చెప్తున్నాను, సెంట్రల్ డైరెక్ట్గా మోడీ గారు కాంటాక్ట్ ఎవరని ఇస్తే వెళ్ళి కూర్చొని ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్పి, అంటే ప్రాబ్లీ నాకు తెలిసి మనమే కాదు అన్ని వేరే స్టేట్ లాంగ్వేజెస్లో కూడా ఇది ఫేస్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అంటే మనకంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ ఇయరే మన దగ్గర ఇప్పుడు 5 సినిమాల వరకు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. అండ్ పెద్ద సినిమాలు కూడా వేరు సార్, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చిన్న సినిమాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ప్రమోషన్కి మనం పెట్టుకున్న బడ్జెట్ సగం ఖర్చు అయిపోయిన తర్వాత రిలీజ్ ముందు వచ్చి ఇలాంటివి షాక్స్ తగిలితే ఏం చేయలేము సార్. నిజంగా మా సినిమాకి ఆ యూబీఐ రాకపోవడం వల్ల రెవెన్యూ నేను సగానికి సగం కోల్పోయాను సార్. కానీ ఇప్పుడు నేను ఆ మాట చెప్తే ఏమంటారు, మేము అడిగామా నేను డబ్బులు ఎక్కువ పెట్టమని, మేము అడిగామా నేను ఎక్కువ పెట్టి కొనమని, లేదా ప్రొడ్యూసర్స్నైనా మేము అడిగితే మేము ఖర్చు పెట్టావా, ఇవన్నీ ఇంకా అన్నెసరీ టాపిక్స్. కానీ జెన్యున్గా యూబీఐ ఏకపోవడం వల్ల, ఎందుకంటే పిల్లలు హాలిడేస్ సార్, వాళ్ళ శివరాత్రి, అందరూ పిల్లల్ని ఇంట్లో వదిలేసి అయితే వెళ్ళరు కదా సార్. ఫ్యామిలీస్ వెళ్తారు, పేరెంట్స్తో వెళ్తారు. అంటే మనకి ఏ సర్టిఫికేట్ అని ఒక రాంగ్ ముద్ర వేసి మనని బయటకు పంపించారు సార్. ఏం చేయాలో తెలియట్లే. బట్ రెవెన్యూ అయితే డెఫినెట్లీ మాకు సగానికి సగం లాస్ ఉంది. ఎంత అప్రిషియేషన్ వచ్చినా దానికి తగ్గ రెవెన్యూ మేము చూడలేకపోతున్నాం. అది సార్.
కానీ బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏ కాంట్ స్టాప్ యూ, ఏ కెనాట్ స్టాప్ యూ 100%. అండ్ ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ లక్. రాజ్ గారు మంచి సినిమా తీశారు. అండ్ అశ్విన్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ థ్యాంక్ యూ. ఫర్ మేకింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ దీస్ డేస్. అంటే పిచ్చి పిచ్చి ప్రేమ కథలు వెనకథలు పడకుండా యూ డన్ ఇట్ లైక్ టెల్లింగ్ ఇంపాక్ట్ అంటారే, టెల్లింగ్ ఇంపాక్ట్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్స్ అలాట్. గుడ్ లక్, థ్యాంక్స్ ఆల్ ది అలాట్ వెరీ సార్. బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ యూ వెరీ సో మచ్. బెస్ట్. సంతోష్ గారు హాయ్ అండి. శివ పాత్రలో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అందుకే ఆ మంచి అప్రిషియేషన్ వచ్చింది అది Thank you. యాక్టర్గా. అండ్ ధీరజ్ గారు ఇందాక అన్నట్టు ప్రభాస్ గారి సినిమాల్లో వర్షం అనేది స్పెషల్ ఫిలిం ఆయనకు కానీ ఫ్యాన్స్కి కానీ. సో ఆయన నిన్న ఇన్స్టా పోస్ట్ పెట్టి నాకు వర్షం ఎలాగో సంతోష్కి కపుల్ ఫ్రెండ్లీ అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ గురించి. భయం వేసింది డార్లింగ్. బట్ అగైన్ ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఎవర్ ఫర్ మీ. నేను చెప్పలేను, నేను సంతోషంగా ఉందన్నా సరే కూడా అది చిన్నదైపోతుంది. ఐఎమ్ ఎక్స్టాటిక్, ఐఎమ్ గ్రేట్ఫుల్, అండ్ ఆబ్వియస్గా ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ డార్లింగ్. అండ్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. మనస గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్కి కానీ మిత్ర క్యారెక్టర్కి కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ మంచి అప్రిషియేషన్ వస్తుంది, లైక్ మీడియా నుంచి కానీ ఆడియన్స్ నుంచి. నేను ఎవరో పాలాభిషేకం కూడా చేశారు మీకు చూసారా? సో ఆ రెస్పాన్స్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఈ క్యారెక్టర్ అనేది కూడా చాలా పోర్ట్రేట్ చేసిన విధానం కానీ అదంతా అప్రిషియేషన్. జస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్ అండి. పాస్ట్ 2 days నుంచి ఐ గెస్ వస్తున్న పాజిటివ్ ఎనర్జీ కానీ మెసేజెస్ కానీ సపోర్ట్, ఇట్స్ ఇన్క్రెడిబుల్. సో గ్రేట్ఫుల్ అండి. అండ్ ఐ థింక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇంత సపోర్ట్ రావడం అనేది ఇట్ ఓన్లీ పుషెస్ యూ టు గో ఫర్దర్ అండ్ డూ బెటర్. అండ్ ఇది నేను ఒక రెస్పాన్సిబిలిటీ లాగే చూస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అశ్విన్ Thank గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఒక ఫీల్ గుడ్ ఫిలిం అందించారు. ఎస్పెషల్ నాకు ఆ మెటాఫర్ బాగా నచ్చింది, బర్డ్స్ది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత Q&A అంటే పెద్దగా ఇదే ఉండదు, బట్ అప్రిసియేషనే నాకు తెలిసినంతవరకు అయితే కనుక. అంటే సెకండ్ హాఫ్ ఆయన చేసిన విధానానికి, దాన్ని నమ్మిన విధానానికి ఆయనకి అప్రిషియేట్ చేయాలంటే దానికి ప్రొడ్యూసర్స్ కానీ హీరో వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టు వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అంటే అలాంటి సినిమాలు చూసినప్పుడు ఏంటంటే ఒక మహేష్మతి లాంటి వాడు, అలాంటి వరల్డ్స్ ఉంటేనే మనం ట్రాన్స్పోర్ట్ అవుతాము. బట్ ఇంత చిన్న వరల్డ్, ఇంత క్యూట్ వరల్డ్లో కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. అంటే ఏ సర్టిఫికేట్ అనేది అదే ఒక మైండ్లో ఒక చిన్న ఇది తప్ప సినిమాలో ఎక్కడా కూడా అంటే అంతగా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా ఏమీ లేవు. సో ఫర్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఎంజాయ్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. ధీరజ్ అన్న ఏంటి మొత్తం తమిళలో చెన్నై అంటే బాగా ఇష్టమే అయింది. గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ని పట్టుకున్నావు, ఈ డైరెక్టర్ సినిమా పట్టుకున్నావు. ప్రేమ కథలు అంటే ఇష్టం. నేను నిజంగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ దయచేసి ప్రేమ కథలు ఇంకా 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 రాయండి, మా దగ్గరకు తీసుకొని రండి. నిజంగా నేను లాస్ట్ 1 yearగా నరేషన్స్ వింటున్నాను. ఒక 100 కథలు వినుంటాను. అందులో ఒక 5-10 కూడా ప్రేమ కథలు రాలేదు నాకు. నిజంగా ప్రేమ కథలు చెప్దాము, ఎవరన్నా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను ప్రేమ కథలు చేద్దాము. ఆడియన్స్కి ఇంకా దగ్గరగా ఉంటుంది ప్రేమ కథలు చెప్తాను. Ashwin. Yeah. So, what was your intention to lock it for 120 minutes? అంతే, బికాస్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరే కదా, శివ అండ్ మిత్ర. సో వాళ్ళిద్దరితో మన స్టోరీ చెప్పాలంటే రన్ టైమ్ ఇస్ గుడ్, ఐ థింక్ సో 120. ఓకే, అంటే చాలా తక్కువ అనిపించింది. ఓ అలాగనా, సారీ. అయితే ఓకే. మీకు క్యారెక్టర్స్ చాలా, ఒక 10 క్యారెక్టర్స్ మెయిన్గా ఉండి దాంట్లో 2 వీళ్ళిద్దరు కదా, సో కొంచెం కాంపాక్ట్గా అలాగా వీ కెన్ డూ. ఓకే, అండ్ వెన్ డి యూ గెయిన్ ద కాన్ఫిడెన్స్ దట్ ఓకే మనస విల్ డూ జస్టిస్ టు మిత్ర క్యారెక్టర్? వీ డిడ్ అ ఆడిషన్. సో నేను అండ్ డిఓపి దినేష్ వి కేమ్ టు యూఎస్ఎన్ అండ్ అజయ్ సార్ సజెస్టెడ్ మనస. సో అప్పుడు వాళ్ళు ఒక ఆడిషన్ తీసుకున్నారు. సో అప్పుడు వి జస్ట్ సా ద వీడియో, దెన్ వీ వెంట్ అండ్ వీ డిడ్ ఆడిషన్, దెన్ వీ గట్ టు నో ఓకే షీ ఈస్ ద మిత్ర. సారీ, లేదు 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 లేదు, నో నో నో. అండ్ వెన్ డి రిలీజింగ్ యువర్ షార్ట్ ఫిల్మ్ దెన్? సూన్, యా, హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ అలాగా జస్ట్ రిలీజ్.
ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేద్దామండి ఆ షార్ట్ ఫిలిం. ఓకే. అండ్ మెయిన్గా మానస గారి గురించి చెప్పాలి. బేబీ చూసిన తర్వాత వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి కి అంత పేరు వస్తే యాజ్ ఎ ఫిలిం మేకర్ మనం ఎంత ఎంజాయ్ చేసామో, నాకు ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు అమ్మాయి ఇంత బాగా చేసింది అని చాలా ముచ్చటేసింది, చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. అంటే క్యారెక్టరు మీరు సినిమా చూశారు, చాలా రియలిస్టిక్గా లిటరల్లీ ఒక ఫాదర్ నుంచి మదర్ నుంచి పెళ్ళి గురించి ఫోన్ కాల్ వచ్చినప్పుడు దగ్గర నుంచి హీరోని కలిసిన తర్వాత హీరోతో జర్నీ, హీరోకి సపోర్ట్ చేసిన విధానం, తనకు జాబ్ రావాలని తను వెయిట్ చేస్తున్నప్పుడు తన కోసం తను నిలబడిన విధానం, అసలు నిజంగా చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సంతోష్, సో ఇది మీకు ఒక డిజర్వింగ్ హిట్ కదా? థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. సో ఈ డిజర్వింగ్ హిట్ కోసం ఆల్మోస్ట్ ఒక డెకేడ్ పట్టింది టైం దీనికి. యా, ఏక్మిని కదా ఓటీటీకి వెళ్ళింది కదా, అదే. సో థియేటర్ ఇదే. సో వెరీ వెరీ హ్యాపీ. సో ఈ డిజర్వింగ్ హిట్ తర్వాత ఎందాక అన్నారు కదా బాధ్యత పెరిగింది అని చెప్పేసి. 100%. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతున్నాయి చాయిసెస్? ఆనెస్ట్గా ఉండబోతున్నాడు డెల్లింగ్. నిజాయితీగా ఉండే ఏ క్యాలిక్యులేషన్లు ఇవన్నీ మనకు సెట్ అవ్వలేదు. ఇలా చేస్తే ఇలా వద్ది, అలా చేస్తే అలా లేదు డెల్లింగ్. నా ఆడియన్స్కి చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రేమతో సినిమాలు చేయాలి. అది ఏ కథ అయినా ఉండొచ్చు, ఏ జానర్ అయినా ఉండొచ్చు. నా ఇంటెంట్ చాలా క్లియర్గా ఉంది. నేను ట్రైలర్ లాంచ్ రోజు చెప్పాను వీళ్ళిద్దరూ మీతోటే ఉండాలి అని. అండ్ అలాంటి క్యారెక్టర్సే తీసుకురావాలి డెల్లింగ్. అది నా ఒక్కటి క్యారెక్టరే కాదు డెల్లింగ్, అలాంటి కథలు తీసుకురావాలి. నా క్యారెక్టర్తో పాటు సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లను తీసుకురావాలి. ఐ థింక్ ఐ హ్యావ్ అ బిగ్గర్ ఇంటెంట్, ఐ హ్యావ్ అ బిగ్గర్ గోల్. ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. దట్స్ ద ఇంటెంట్ అండ్ గోల్. కంగ్రాట్స్ మానస. సో ఈ ఓవరాల్వింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బికాస్ ఆఫ్ ద రివ్యూస్ కావచ్చు, లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్ కావచ్చు, సో యాజ్ ఆఫ్ బిఫోర్ కపుల్ ఫ్రెండ్లీ మానసాన్ని చూసిన విధానం వేరు, ఇప్పటి నుంచి చూడబోతున్న విధానం వేరు కదా. సో దీన్ని మీరు ఎంతవరకు ప్రాపర్గా క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు? అది టైమ్ విల్ టెల్ కదండి. బట్ ఐ థింక్ ఐమ్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ బికాస్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ సిన్స్ మిస్ ఇండియా నేను ఒక ఆర్టిస్ట్గా ఐవ్ రియలీ బిన్ మీనింగ్ టు షిఫ్ట్ మై ఐడెంటిటీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ who can tell stories and carry any identity that is given to her by yes. Okay. Yes. So as I was saying, and I think couple friendly on a movie, it's also given me a lot of clarity about how I want to tell stories as an actor. Elanti characters undali, elanti creativity తీసుకురావాలి for the audience, ఎలా connect అవ్వాలి, how to catch the pulse of the audience, right? And yeah, as an artist నేను నేర్చుకుంటానండి, and I feel like couple friendly on a movie, it's definitely a game changer for me to learn and do and be. మనస గారు, ద టైటిల్ ఫస్ట్ నుంచే వి థాట్ బిఫోర్ స్క్రిప్టింగ్ ఇట్ సెల్ఫ్ కపుల్ ఫ్రెండ్లీ పెట్టి మేము రాసినాం. సో ప్రమోషన్స్, ట్రైలర్, టీజర్ అన్నీ వదిలేసినాం. తర్వాతనే ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఆల్రెడీ ఇట్ రీచ్డ్ ఆడియన్స్, దెన్ వీ కాంట్. యా, ఇట్స్ ఆబ్వియస్లీ వి థాట్ యూఏ ఓన్లీ, బట్ మాకు ఏ వచ్చి ఉంది షాక్. ఓకే, ఫర్ ద ఫిల్మ్ ఆ చెక్ ఇన్ మ్యాటర్ ఉంటుంది కదా, ఫస్ట్ వాళ్ళు ఇద్దరు చెక్ ఇన్ అవుతారు అండ్ కపుల్ ఫ్రెండ్లీ. అండ్ ద ఇంటెంట్ ఇస్ ఈ మూవీలో ఎవరు ఐ లవ్ యూ దే ఓంట్ సే. సో ఐ లవ్ యూ ఇంకో వర్డే దే ఓంట్ ఈవెన్ టెక్స్ట్ ఆర్ దే ఓంట్ సే. సో ఆ కపుల్ అండ్ ఫ్రెండ్స్కి ఒక కరెక్టాன వర్డ్ ఆ చెక్ ఇన్ అండ్ కపుల్ ఫ్రెండ్లీ దొరికింది కాబట్టి వీ యూస్ దట్ కపుల్ ఫ్రెండ్లీ. మనస గారు, కంగ్రాట్స్ అండి. గర్ల్ ఫ్రెండ్ మూవీ తర్వాత రష్మిక గారి క్యారెక్టర్ చాలామంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు మీ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సో ఎస్పెషల్లీ మీరు అంటే మీ డాడీ గారు మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ కీస్ ఇచ్చి వస్తా అన్నారు చూడండి, అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే అట్లా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా అండ్ వీళ్ళ ఫ్యామిలీ అందరిలో ఒక బ్రైట్నెస్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. Thank you so much, Andy, and major credits to Ashwin Garu for writing that and showing Mitra with so much maturity and grace. Thanks, Ashwin.
సంతోష్ అన్న, కంగ్రాట్స్ అన్న. Thanks, darling. మన రవితేజ గారు చెప్పిన ఒక డైలాగ్ మనం ఎప్పుడు అనుకుంటాం, హిట్ వచ్చినా మనం సినిమానే తీస్తాం, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మనం సినిమా అదే తెలుసు. అండ్ మీ హార్డ్ వర్క్ ఎప్పుడు నెవర్ ఫెయిల్. అండ్ ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే రేపనే రోజు కోసం పరిగెడుతూ ఉంటాం అందరం. సో ఈరోజు ఉన్న మెమరీస్ని మర్చిపోతుంటాం. సో ఈరోజు సెలబ్రేషన్ ఈరోజు చేసుకుందాం. కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు చెప్పండి. నెక్స్ట్ ఏడిపించానండి. నెక్స్ట్ 2 సినిమాలు మిమ్మల్ని నవ్వించే పంపిస్తాను. నెక్స్ట్ సంగీత్ సినిమా ఉందండి, పక్కా అసలు నవ్వి ఏడిపిస్తాం. అంటే అది ఆనందంతో వచ్చే ఆనంద బాష్పాలు కదా, అందుకే. లేదు ధీరజ్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీరు తీసే ప్రతి మూవీలో అంబాజీపేట కానీ అండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఈ మూవీ కానీ త్రూ అవుట్ మూవీలో లేడీస్ ఎమోషన్స్ చాలా బాగా చూపిస్తారు. అంటే అందరూ జనరల్గా ఫస్ట్ నుంచి అమ్మాయిని కొంచెం తక్కువగా చూపించి లాస్ట్లో అమ్మాయిలు చాలా గ్రేట్ అని ఒక ఎండ్ కార్డ్ ఇస్తూ ఉంటారు చాలా మూవీస్లో. అలా ఉంటే సక్సెస్ ఫార్ములా అని చాలామంది యూస్ చేస్తారు, చేస్తూనే ఉన్నారు. బట్ మీరు తీసే మూవీలో లేడీస్కి ఎమోషన్స్ చాలా బాగా చూపిస్తారు. థ్యాంక్ యూ. బట్ మీరు స్టోరీ లైన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు త్రూ అవుట్ ఎప్పుడైనా సరే? ఏం లేదండి, అంటే కథలో జెన్యూనిటీయే చూస్తానండి. అంటే సినిమాటిక్గా ఏదో చెయ్యాలి అనేది ఎప్పుడు ఉండదు నాకు చాలా రియలిస్టిక్ ఫిలిమ్స్ నచ్చుతాయి. సో నేను అంతే రియలిస్టిక్ సినిమాలు ఎంచుకుంటాను. అందులో డైరెక్టర్స్ అమ్మాయిలకి మంచి క్యారెక్టర్స్ రాసి పెట్టారు, అది క్రెడిట్ వాళ్ళది. జస్ట్ నేను ఓన్లీ నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను అంతే. సంతోష్ గారు అండి. హాయ్ అండి. సో ఇందాక ధీరజ్ గారు మెన్షన్ చేసినట్టు సంతోష్ గారికి లవ్ స్టోరీస్ పడితే చాలా బాగా చేస్తారు అండ్ మాకు కూడా ప్రూవ్ చేశారు. ఉదయ్ కిరణ్ గారు, తరుణ్ గారు వీళ్ళందరూ చేసిన సినిమాలన్నీ అవి అల్టిమేట్, అసలు మామూలుగా లేవు. సో అంటే లైక్ లవ్ స్టోరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ అంటే ఐదర్ ఉంటే కల్ట్గా చెప్పాలి అంటారు, ఆర్ఎల్స్ ఏదో ఒక క్యారెక్టర్ని బ్యాడ్గా చూపించడము, ఆర్ఎల్స్ అడల్టరీ ఎక్కువగా యాడ్ చేయడము, ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమాలు కొన్ని తీస్తూ ఉంటారు లవ్ స్టోరీస్ అంటే. అలాంటి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఈ జనరేషన్కి జెన్జీ కిడ్స్కి ఇలాంటివే నచ్చుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తుంటారు. బట్ వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ లవ్ స్టోరీస్? అంటే కపుల్ ఫ్రెండ్ నుండి మళ్ళీ కనెక్ట్ చేయకండి. వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఈ జనరేషన్లో చూపించినా కూడా యాక్సెప్ట్ చేస్తారు అని యువర్ ఒపీనియన్? ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలండి, అది ఏదైనా సరే. నేను ఇప్పుడు మనం లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు డార్లింగ్ చెప్పాడు తన ఇంటెంట్ ఎంత క్లియర్గా ఉందో. సో ఇంటెంట్ క్లియర్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నేను ఏక్మిని కథ చేసాం, నేను అన్నాళ్ళతోటే చేసాం ఏక్మిని కథ ఇచ్చారా. అండ్ ఏక్మిని కథ హ్యాస్ నాకు తెలిసినందుకు ఏక్మిని కథ మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ చూశారు. నాకు మోస్ట్ అప్రిసియేషన్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వచ్చింది ఏక్మిని కథకి. అంటే ఎందుకంటే మెర్లపాక్ గాంధీ ఇంటెంట్ కరెక్ట్గా ఉంది. సో అలాగే అశ్విన్ చంద్రశేఖర్ ఇంటెంట్ కరెక్ట్గా ఉంది. సో ఇంటెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ థాట్లు, ఈ భయాలు ఎలా చెప్పాలి ఇవే ఉండవండి. సో ఐ థింక్ నిజాయితీగా చెప్పాలనేది మాత్రం ఇంటెంట్. ఐ థింక్ దట్స్ ది ఓన్లీ వే ఐ కెన్ గో ఫార్వర్డ్. ఇంకా వేరే సినిమాల గురించి మనం మాట్లాడకూడదు. ఐ మీన్ ఓకే, సంతోష్కి ఈ జోనరా పడాలి ఆ జోనరా పడాలని అందరూ అంటున్నారు. బట్ పర్సనల్గా మీకు ఏ కైండ్ ఆఫ్ అ జానరా అంటే చాలా ఇష్టం అండ్ యూ వాంట్ టు బీ ఆ జానరాలో నేను జనాలకి కనిపించాలి, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్ అని? నేను అంత డీప్గా ఆలోచనలే. ఐ మిస్ కామెడీ. ఐ రియలీ మిస్ కామెడీ. చాలా రోజులు అయిపోయింది. ఐ వాంట్ టు మా అజయన్ ఓకే అంటే నెక్స్ట్ అన్న మీరే చెప్పాలి. ఐ పర్సనలీ వాంట్ టు గో బ్యాక్ టు కామెడీ వన్స్ అగైన్ అండ్ ఐ రియలీ జెన్యున్లీ వాంట్ టు బ్రింగ్ అవుట్ రియలీ గుడ్ కామెడీ ఫిల్మ్. ఐ థింక్ దట్స్ ఐ డోంట్ నో, మీరు అడుగుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది సడన్గా. మీకు కామెడీ టైమింగ్ అయితే అద్రిపోద్దండి. అజయ్ గారు, అంటే ప్రభాస్ గారు ట్వీట్ పెట్టారనేది అందరికీ తెలిసిందే. బట్ కాకపోతే ఆయన చూసినప్పుడు మీరు ఉన్నారా? నేను లేనండి. నేను యాక్చువల్గా చెన్నై వెళ్ళాను, అక్కడ ప్రెస్ మీట్ దానికి ఆ నైట్ చూస్తున్నాడు. సో ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ పెట్టాడు యాక్చువల్గా, చాలా బాగుంది సినిమా, బాగా తీసావని. సో హ్యాపీ. అంటే మామూలుగా ప్రతిదీ మనం ట్వీట్లో అట్లా మెన్షన్ చేయలేము, బట్ ఆయన పర్సనల్గా మీతో షేర్ చేసుకున్నది ఏమైనా ఉందా ఈ సినిమా గురించి? అదే, ఈ సినిమా చాలా బాగుందిరా, బాగా తీసావు డార్లింగ్, ఇలాగే చెయ్యని చెప్పి అన్నాడు. సంతోష్ కూడా చెప్పు అప్రిషియేషన్ అది ఇది అన్నాడు. ఓకే, హ్యామ్. టు బి ఫ్రాంక్ అంటే యూవీ క్రియేషన్స్కి ఒక చిన్న ఏదైతే ఉందో అది మొత్తం ఈ సినిమాతో మొత్తం కొట్టుకుపోయినట్టు ఉంది యాక్చువల్గా. కపుల్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి ఇంకా మీకు 2 సినిమాలు ఉన్నాయి కదా నెక్స్ట్, బైకర్ అండ్ అవి కూడా. సో ఆ విన్నింగ్ వైబ్ ఏదైతే ఉందో అశ్విన్ ఇందాక ఎవరో చెప్పినట్టు
గీతా గారు చెప్పినట్టు ఆయన విన్ అనేది ఏదైతే ఉందో ఈ సినిమాతో మీకు ఆ విన్నింగ్ వైబ్ మొదలైనట్టుంది. సో ఇక యూవి నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటాను. అండి, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ బైకర్ సినిమా కూడా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. లేదు, తర్వాత మొన్నే ఒక 2 days బ్యాక్ విక్రమ్ గారు విశ్వంబర ట్రైలర్ కూడా చూపించాను, అదిరిపోయింది. మనం ఇప్పటివరకు చూసిన సినిమా వేరు, అసలు సినిమా వేరు, ఇంకా దాచిపెట్టారు, నెక్స్ట్ లెవెల్ ఉందనేది చూడగానే హై వచ్చింది నాకు. అసలు విశ్వంబర బైకర్తో ఈ ఇయర్ యూవి నెంబర్ 1 బ్యానర్గా మళ్ళీ వస్తుందండి. లేదండి, విశ్వంబర్ లాంటి సినిమాలు నా లాంటి స్థాయి సరిపోదు, అది 10 మంది డిస్ట్రిబ్యూటర్లు కలిసి మొయ్యాలి, అది నేను ఒక్కడిని సరిపోను దానికి. సో యూవి ఇక్కడి నుంచి అన్న ట్రైలర్లు టైంకి రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్. అయితే రిక్వెస్టా? ఏదైనా ఎన్నెన్నో అనుకుంటాం, ఎన్ని జరుగుతాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే నెంబర్ 1 బ్యానర్ అవుతుంది అంటున్నారు కదా, దట్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. ఎందుకండి అసలు అస్తమానం ట్రైలర్లు టీజర్లు రిలీజ్ లేట్ అవుతాయి మీకు? అది నాకు తెలియదండి. ఏదో లాస్ట్ మినిట్లో ఫైన్ ట్యూన్లు అవి ఇవి డిలేలు అవుతూనే ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కాకతీయ హిల్స్లో సిగ్నల్ ప్రాబ్లం ఉంది అని, నా మాట ఎవరు వినలేదు. పాపం ఆ బరువు అంతా మేము మోయాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏమో ఎయిర్టెల్ వాళ్ళదని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎయిర్టెల్ ఇస్ ద రీజన్. మా ఆఫీస్లోకి వస్తే ఎయిర్టెల్ వాళ్ళకి సిగ్నల్ రాదు అన్న. మాది జియో అన్న. ఇది క్వశ్చన్ కాదు, అప్రిషియేషన్ ఇట్ సైడ్. నాకు ఇది ఎంత బాగా కనెక్ట్ అయిందంటే, నాకు తమిళ్ రాదు, మినిమం ఒక 15% తమిళ్ డైలాగ్స్ అయితే ఉంటాయి కదా, కానీ ఆ ఫీల్డ్లో నాకు